మీరు మాట్లాడడం అయిపోయిందా? నాది అయిపోయింది సార్, వాళ్ళు చెప్పాలి సార్. ఇంకా చెప్పడం లేదు. రేపు చెప్తాను. మీరు చెప్పండి సార్ ఫైనల్గా. నిజంగానంటే ఇప్పుడు ఇది ఈ ఫిరాయింపుల చట్టం అసలు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ, వాళ్ళే ఉల్లంఘించారు. వాళ్ళే ఉల్లంఘించారు, అది అందరికీ తెలిసిన విషయమే. సో నిజంగానే మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో ఏంటో, ఏ స్థాయిలో ఉన్నారో, రేపు పొద్దున వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలుగా ఉంటారో లేదో అది ఎవరికి తెలియని అంశం. సరే దాని మీద ఇప్పుడు ఇష్యూ ఉందో, అలా ఒక తూతు మంత్రం కదా ఒక 5 అయితే నోటీసులు ఇప్పించగలిగారు. సో ఇంకా క్లారిటీ రాలేదు. సో ఏంటి బీజేపీకి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? నేను ఏమంటున్నానంటే ఇప్పుడు 1985 ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు 52 అమెండ్మెంట్ ఏది రాజ్యాంగంలో ఏదైతే ఉందో యాక్ట్, దాన్ని మార్చి యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు. సో దాని ప్రకారం అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు చేసినా లేదో కానీ కాంగ్రెస్ పార్టీ అయితే అమలు చేయాలి కదా, కాంగ్రెస్ పార్టీ అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఇక్కడ ఎట్లా కనపడుతుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఓ టిట్ ఫర్ టాట్ లాగా ఏంటి, బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సిఎల్పి లేకుండా కాంగ్రెస్ పార్టీలో సిఎల్పి లేకుండా మర్జీ చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా అది ఏదో ప్లాన్ చేయాలనే ఆలోచనతోటి మరి కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తూ ఉంది. నేను ఏమంటున్నానంటే ఎవరైనా కూడా, ఏ వ్యక్తి అయినా కూడా, ఏ ఎమ్మెల్యే అయినా కూడా, ఒక పార్టీ గుర్తు మీద గెలిచినప్పుడు ఆ పార్టీలో రాజీనామా చేసి ఆ ఎమ్మెల్యేకి రాజీనామా చేసి పోతే డెఫినెట్గా అది ఇది ప్రొసీజర్ అమలైనట్టు. కానీ ఇష్టాంతరంగా ఏమంటారు ఇప్పుడు ఎమ్మెల్యేలంతా, నేను వేరే పార్టీ అధికార పార్టీలకు ఎందుకు చేరుతున్నామని అడిగితే నియోజకవర్గ అభివృద్ధి నీ అభివృద్ధి ఏంది ఇది అది చెప్పాలి కదా తెలంగాణ ప్రజలకి. నియోజకవర్గ అభివృద్ధి అయితే చేయాల్సిన అక్కర్లేదు, ఇక్కడ నువ్వు ఉండి ప్రతిపక్షంలో నుండి కొట్లాడు, ముఖ్యమంత్రి గారిని అడుగుపోయి నాకు ఈ 100 కోట్లు కావాలి, నా నియోజకవర్గానికి నేను అభివృద్ధి చేసుకోవాలి, డ్రైన్స్ బాగాలేవు, రోడ్లు బాగాలేవు, ఇది బాగాలేవు, అది బాగాలేవు, అడుగురాదు. ఎవరు వద్దన్నారు? అంటే భారతదేశంలో ఎక్కడైనా కూడా ఇట్లా జరుగుతుందా? నేను ఏమంటున్నా అంటే అధికార పార్టీలు పోతేనే డబ్బులు వస్తాయనడం అది కరెక్ట్ కాదు. ఉండి ప్రతిపక్ష పార్టీలో ఉండి అడగాలి, తప్పేం లేదు అక్కడ చెప్పాలంటే. అది అడగకుండా మేము ఆ పార్టీలో పోతున్నాం నియోజకవర్గ అభివృద్ధి అంటే డెఫినెట్గా వీళ్ళు ఖర్చు పెట్టుకున్న దానికి వీళ్ళు అధికారంలో ఉండి ఆ నియోజకవర్గ అభివృద్ధి పక్కన పెడితే వీళ్ళ అభివృద్ధి కోసమే పోయినట్టుగా కనబడతా ఉంది. ఇది కరెక్ట్ కాదని చెప్పి అంటున్నాను నేను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా నెక్స్ట్ టైం ఒకవేళ బై ఎలక్షన్ అంటూ వస్తే అది రాదు అని నాకు తెలుసు. మీరు అనుకుంటున్నారా వస్తారని? వస్తుందని అనుకుంటున్నారా మీరు? డెఫినెట్గా రాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఇండైరెక్ట్ గా ఏం చెప్పింది మొన్న, ఏమన్నదంటే ఇది స్పీకర్ పరిధిలో ఉంది, స్పీకరే నిర్ణయం తీసుకోవాలి. ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ లో సుప్రీం కోర్టు హైయర్ కోర్టు తీసుకుంటుందేమో కానీ, బట్ అదర్వైజ్ స్పీకర్ ఆయన కోర్టులోనే ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆయన తీసుకోవాలి. ఇదంతా తూతు మంత్రం. ఇప్పుడు 20 నెలలు అయింది, ఇంకొక 20 నెలలు కలిస్తే నెక్స్ట్ ఎలక్షన్ వస్తూనే ఉంటుంది. అయిపోయి సంవత్సరం ముందే లేకపోతే 6 నెలల ముందే. సో ఇంకేముంది, నాకు అర్థం కాదు స్పీకర్ ఎక్కడ తీసుకుంటారు, ఆ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు వాళ్ళకే తెలియదు. ఆ ఎమ్మెల్యేలు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు మేము ఈ పార్టీలో ఆ పార్టీలో చెప్పుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉంది. అయితే నిజంగానే ఆ నియోజక ప్రజలు కూడా అడుగుతారు రేపొద్దున, అరే ఏంది నాయన ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి. ఎట్లాగా నిధులు రావట్లే, నియోజకవర్గం అభివృద్ధి జరగట్లే, 100 కోట్లు అయితే రావట్లేవు, ఎట్టి పరిస్థితులు ఆగిపోయినాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులే లేవు. సో అలాంటిదప్పుడు మరి ఎందుకు పోవాలి, పార్టీలకు ఎందుకు పోవాలి? తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు పోతే అయిపోయింది కదా. నేను ఏమంటున్నా, ఆ 10 మంది ఏదో రేపు పొద్దున ఎలక్షన్ వస్తుంది, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఇంకో పార్టీలో పోతే అయిపోయింది కదా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తా ఉంది రేపు డెఫినెట్ గా 100% తెలంగాణ ప్రజలు డిసైడ్ అయ్యారు. మీరు కూడా నినాదం ఉంది మీకు కూడా, డబుల్ ఇంజన్ సర్కార్ అని. డబుల్ ఇంజన్ సర్కార్లు ఉంటేనే డెవలప్ అవుద్దా లేదా అవదా? మీరు దాని మీద కూడా మీరు చేసుకోవాలి. డెఫినెట్ గా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే కాదు డబుల్ ఇంజన్ సర్కార్ లేకున్నా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ నిధులతోటే, కేంద్ర ప్రభుత్వం. అదే వీళ్ళు లంక బిందెలు ఉన్నాక మరి మేము గాడిద గుడ్లు ఎందుకు ఇవ్వాలి? మేమెందుకు ఇవ్వాలి? లంక బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చారు కదా, మరి వాళ్ళే పరిపాలన చేసుకుంటాం, మేమెందుకు ఇవ్వాలి? ఇచ్చేటప్పుడు ఇస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు 12 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్ర 10 లక్షల కోట్ల రూపాయలు జరిగినాయి, రోడ్లు డెవలప్ చేశారు. ఆంధ్రప్రదేశ్ చూడండి రోడ్లు ఎట్లా చూడండి. సరే ఇప్పుడు నేషనల్ గా సంబంధించినటువంటి రోడ్లు కావచ్చు, రైల్వే కావచ్చు, అన్ని మీరు చేసి ఉండొచ్చు, కాదట్లేదు, అది కనబడుతుంది క్లియర్ గా.
రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా మీరు కొంత ఫండింగ్ చేయాలి కదా. 100% కట్టుబడి ఉన్నాం. ఎందుకు అంటే చెప్తున్నా అంటే మీరు తెలంగాణ రాష్ట్ర మీరు రేపొద్దున అధికారం రావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రం మీద మీకు ఆ మాత్రం అది మా రాజ్యాంగంలో ఉన్న హక్కు, అది డెఫినెట్ గా మేము వస్తామని చెప్పుకుంటున్నాం, వస్తాం 100%. మేము అదే దారిలో పోతా ఉన్నాం. ఇప్పుడు మరి తెలంగాణ ప్రజలందరూ కూడా అంటే మీరు decide సింగిల్గా అయిపోయారు. వెళ్తారా, వాళ్ళతో పొత్తుగా వెళ్తారా? పొత్తు కాదు, సింగిల్ గా సింహం ముందుకు పోతా ఉంది. అదే సింహం రేపొద్దున భారతీయ జనతా పార్టీలో అదే కాంగ్రెస్ పార్టీలు గట్లగానే 8 పార్లమెంట్ స్థానాలు మామూలు గెలిపించారు వీళ్ళు. సో వాళ్ళు గెలిపించలే, వాళ్ళ సపోర్ట్ తో మీరు గెలిచారు అంటున్నారు. అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు డెఫినెట్ గా అది ఏ పార్టీ రావాలి. ఎందుకంటే 2 పార్టీలకు అవకాశం ఇచ్చారు, అధికారం ఇచ్చారు, 2 పార్టీలు ఉపయోగించుకోలేకపోయినాయి. మరి ఆబ్వియస్ గా ఇంకో పార్టీ కోసం చూస్తారు కదా, అదే భారతీయ జనతా పార్టీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డెఫినెట్ గా దీన్ని అభివృద్ధి చేస్తారు. మల్లన్న కూడా పార్టీ పెడతాను అంటున్నాడు. మల్లన్న గిల్లన్న ఏ మల్లన్న గిల్లన్న పెట్టినా కూడా మాకేం నడవదు. అంతా కూడా భారతీయ జనతా బీసీలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నాను మళ్ళీ ఇంకోసారి మీ మన ఛానల్ సాక్ష్యంగా, బీసీ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి కూడా ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ సిపి రాధాకృష్ణ గారిని భారతీయ జనతా పార్టీ నిలబెట్టింది. మరి వాళ్ళు గెలిపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఉంది. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇండియా కూటమిలో ఆయన పెట్టినా రైట్. సరే ఫైనల్ మీరు చెప్పండి, నిజంగానంటే ఈ ఉప ఎన్నిక వస్తుందా రాదా అనేది నిజంగా ఆయన అన్నట్టుగా ఇంకొక 20 నెలలు, ఒక 20 నెలలు అయిపోయింది కాబట్టి ఇంకొక 20 నెలలు నాకు తెలిసి మళ్ళీ జమిలీ వస్తే 16 నెలల్లోనే ఖతం అయిపోతుంది. సో అది అయ్యే అవకాశం లేదు. బట్ వీళ్ళ ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి నిజంగానే ఉప ఎన్నిక ఇప్పుడు ఎలాగ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటే తప్పనిసరి రావాల్సిందే, ఇక అది కామన్గా. సో ఇప్పుడు దీనికి సంబంధించి మరి ఏంటి మీకు ఉన్నటువంటి విశ్లేషణ అంటే ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు ప్రధానంగా ఈ శాసనసభ సభ్యుల విషయం ఏదైతుందో ఫస్ట్ వికెట్ ఎట్టి పరిస్థితుల్లో పోయేది దానం నాగేందర్. నేను అదే దానం నాగేందర్ వికెట్ డౌన్ అయితే కంపల్సరీ. ఎందుకు అంటే ఆయన అఫీషియల్గా ఒక శాసనసభ్యుడిగా కంటిన్యూ చేసుకుంటూనే ఒక పార్టీ బీఫామ్ నుండి గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ నుండి చేసిండంటే ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ అది దట్స్ మోర్ దెన్ దానం నాగేందర్ ఎవరేమైనా అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు ప్రధానంగా ఆలోచించాలి, ఈ 5 ఎమ్మెల్యేలు ఎవరికి నోటీసులు ఇచ్చినా మీకు అవగాహన ఉందా? అంటే మీకు తెలుసా? అంటే ఈ ఫస్ట్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ లిస్ట్ లో కడియం శ్రీహరి గారు, దానం నాగేంద్ర గారు, పోచారం శ్రీనివాస రెడ్డి గారు, మన ఇంకెవరు ఆయన మోహన్ కృష్ణ గారు అండ్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకొక ఆయన ఉన్నారు ఎవరైనా మన తెల్ల వెంకట్రావు. ఓకే, ఇది ఎందుకు ఫస్ట్ వీళ్ళు లిస్ట్ లో ఇచ్చిందంటే కాంగ్రెస్ కి ఎట్ లిస్టులు వీళ్ళు ఎందుకు అంటే వీళ్ళు ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనేది వాళ్ళకే ఎందుకు పెట్టినరు అంటే వీళ్ళ నుండి వాళ్ళు దూరమైన సత్సంబంధం లేకపోవడమైనా జరగాలి, వాళ్ళు పార్టీకి పెద్దగా ఉపయోగపడకపోయినా ఉండాలి. వాళ్ళు ఏదో ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటారు.